నమస్కారం. కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోతున్న 4 కథలలో మొదటి కథ సమఉజ్జీలు. పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించిన ధీరదత్తుడు ఆదర్శ పాలకుడు. ఆ రాజ్యంలో చోరభయం అనేది మచ్చుకైనా ఉండకుండా తగిన కట్టుదిట్టాలు ఉండేవి. ధీరదత్తుడు కొడుకు రాజశేఖరుడు. ధీరదత్తుడు ముసలివాడైపోయి తాను బతికి ఉండగానే తన కొడుకు పట్టం కట్టాడు. పట్టాభిషేకం జరిగే ముందు రోజు రాజశేఖరుడికి ఒక విషయం ఆశ్చర్యంగా తోచింది. తమ రాజ్యంలో చిన్న చిన్న దొంగతనాలు సైతం ఎందుకు లేవు? అవి లేకుండా తన తండ్రి తీసుకున్న చర్యలేమిటి? ఇది తెలుసుకునేటందుకు తాను దొంగతనం చేయాలనుకుని అతను ఆ రాత్రి మారువేషంలో ఒక ధనికుడి ఇంట ప్రవేశించి అతని సొత్తు కొంత దొంగిలించి బయటపడి తన ఇంటికి బయలుదేరాడు. అతను చీకటిలో చప్పుడు చేయకుండా వెళుతూ ఉండగా ఎవరిదో బలమైన చెయ్యి అతని మీద పడింది. అతను వెనుదిరిగి చూస్తే ఒక దొంగలాంటి మనిషి కనబడి, చప్పుడు చేయకు, పహారా వాళ్ళు ఉన్నారు, నేను దొంగనే అన్నాడు రహస్యంగా. రాజశేఖరుడికి దివ్యమైన ఆలోచన వచ్చింది. తనకే ఒక దొంగ దొరికాడు, వాణ్ణి ఖైదు చేయించి తన తండ్రి కన్నా తానే సమర్థుడు అనిపించుకోవాలి అనుకున్నాడు. నా పేరు వీరవల్లభుడు. నా స్థావరానికి వచ్చి దొంగతనం చేసావు గనక నువ్వు దొంగిలించిన దానిలో నా వాటా నాకు ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు దొంగ. ఇద్దరూ కలిసి నగరం పొలిమేరలో ఉన్న 2 పెద్ద గుహలు చేరారు. వీరవల్లభుడు రాజశేఖరుడిని ఒక గుహలోకి తీసుకుపోయాడు. కాకడా వెలుతురులో రాజశేఖరుడికి గుహ గోడల మీద కత్తులు, ఇతర ఆయుధాలు కనిపించాయి. కానీ వీరవల్లభుడి అనుచరులు మాత్రం ఒక్కడూ కనిపించలేదు. రాజశేఖరుడు అతన్ని, నీకు అనుచరులు లేరా అనేసరికి వీరవల్లభుడు చప్పట్లు కొట్టాడు. వెంటనే 2వ గుహ నుంచి 20 మంది రక్షక భటులు వచ్చి రాజశేఖరుడిని బంధించారు. అతను నివ్వెరపోయాడు. వీరవల్లభుడు నవ్వి, చోరయ్యకుడా, నా రాజ్యంలో దొంగతనం చేయటం అంత సులువు అనుకున్నావా? నిన్ను 2 రోజులలో బహిరంగంగా విచారించి శిక్ష ఇస్తాను అన్నాడు. అది తన తండ్రి గొంతేనని గ్రహించిన రాజశేఖరుడు సంతోషించాడు. ఆయన తనను ఎలా విచారణ చేస్తాడో, ఏ శిక్ష విధిస్తాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అతను తన నిజ రూపం తండ్రికి తెలియనియలేదు. రాజభటులు అతన్ని కారాగృహానికి తీసుకుపోయి బంధించారు. తన మిత్రుడైన కారాగృహాధికారికి తాను ఎవరో చెప్పి రాజశేఖరుడు తన దొంగ వేషం విప్పి జైలు నుంచి తన మందిరానికి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. ఆ రోజే రాజశేఖరుడికి రాజ్యాభిషేకం. ఆ కార్యక్రమం విజయవంతంగా ముగియగానే ధీరదత్తుడు తన కొడుకుతో, ఏనాడూ లేనిది నిన్న ఒక దొంగ పట్టుబడటం నన్ను చాలా కలవర పెడుతున్నది. కనుక మన రాజ్యంలోని దొంగలను గురించి నువ్వు ఇక ముందు ఇంకా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అన్నాడు. రాజశేఖరుడు ఆ మాటలు గుర్తుంచుకుని ఆ రాత్రి తన గుర్రం మీద నగరం అంతా తిరిగి రక్షక భటులు అప్రమత్తులై ఉన్నారో లేదో చూడటానికి బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికి ఒక దొంగల గుంపు అకస్మాత్తుగా అతన్ని చుట్టుముట్టింది. రాజశేఖరుడు కత్తి దూసి వారి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకాలము మత్సుకైన దొంగ అనేవాడు కనిపించని తమ రాజ్యంలో ఒక్కసారిగా ఇంతమంది దొంగలు కనబడటం, అది కూడా తాను రాజైన రోజునే జరగటం అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి కత్తి దూసి దొంగల పైనబడి వారిని తరిమేశాడు. ఆ పారిపోయే దొంగలను పట్టుకోవాలని రాజశేఖరుడు వారి వెంట పోబోయాడు. కానీ అతనికి సాయం వచ్చిన వ్యక్తి, రాజా, ఇక వాళ్ళు నీకు దొరకరు, వాళ్ళు మీ రాజ్యంలోనే ఉండరు అన్నాడు. రాజశేఖరుడు ఆ వ్యక్తితో, నువ్వు ఎవరు? మీది దేశం కాదా? నువ్వు ఈ సమయంలో నాకు సహాయం ఎలా వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. రాజా, మాది పొరుగు దేశం. మా దేశంలో బతకలేక నేను, నా కొడుకు కొన్ని నెలల క్రితం ఈ దేశం వచ్చాం. నిన్నటి నుంచి నా కొడుకు కనిపించటం లేదు. నేను వాడిని వెతుక్కుంటూ వస్తూ ఉండగా దొంగలు మిమ్మల్ని చుట్టుముట్టడం కనిపించింది. నిన్న మీ పట్టాభిషేకం చూశాను గనక మిమ్మల్ని గుర్తుపెట్టాను. మీకు సహాయపడటం నా ధర్మం అనిపించింది అన్నాడు ఆ మనిషి. తన దేశం వాడు కాకపోయినా తనకు అలా సహాయపడిన వ్యక్తిని సత్కరించడం తన ధర్మం అనుకుని రాజశేఖరుడు తన ఉంగరం తీసి ఆ మనిషికి ఇస్తూ, రేపు ఉదయాన్నే రాజ్యసభకు వచ్చి ఈ ఉంగరం చూపితే నువ్వు ఏది కోరినా సరే తప్పక ఇస్తాను అన్నాడు. మర్నాడు దర్బారు కిటకిటలాడుతున్నది. అందరూ వచ్చారు గాని తన తండ్రి ఇంకా రాలేదని రాజశేఖరుడు గమనించి దానికి కారణం గ్రహించలేకపోయాడు. ఇంతలో పరదేశీ ఉంగరంతో సహా వచ్చాడు. రాజశేఖరుడు అతని దగ్గరకు రమ్మని, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అన్నాడు. ప్రభు, మొన్న రాత్రి నా కుమారుడు దొంగతనం చేస్తూ మీ తండ్రి గారికి దొరికిపోయి కారాగృహంలో ఉన్నాడట. దయచేసి వాడి తప్పు మన్నించి వాణ్ణి వదిలిపెట్టండి. వాడు నాకు ఒక్కడే కొడుకు. మేము మా దేశం వెళ్ళిపోతాం అన్నాడు పరదేశి.
రాజశేఖరుడు క్షణం పాటు విస్తుపోయి ఇలా ఆలోచించాడు. మొన్న రాత్రి దొంగతనం చేసింది తనే, మరొక దొంగతనం అంటూ ఏదీ జరగలేదు. పట్టుబడి ఖైదులో పడిన తనను నా కొడుకే అని ఈ పరదేశీ అనటంలో అర్థం ఏమిటి? సభలో తన తండ్రి ఉంటే ఈ చిక్కు క్షణంలో విడగొట్టును. రాజశేఖరుడు చప్పున తన సింహాసనం నుంచి లేచి తన నివాసానికి వెళ్ళిపోయాడు. సభికులకు జరిగినదంతా అయోమయంగా ఉన్నది. అప్పుడు పరదేశీ తన వేషం విప్పేసి ధీరదత్త మహారాజులాగా సభికుల ముందు నిలబడ్డాడు. వాళ్ళు హర్షధ్వానాలు చేశారు. అంతలో రాజశేఖరుడు తాను మొదట ధరించిన చోరుడి వేషంలో సభకు వచ్చి, తండ్రి, తమరు ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోదాను రండి. రాజుగారు మీ కోరికపై నన్ను ఇప్పుడే ఖైదు నుంచి విడుదల చేశారు అని బిగ్గరగా అరిచాడు. ఖైదీని చూడగానే ధీరదత్తుడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడి, నిన్ను విడుదల చేసిన రాజుగారు ఎక్కడా అని అడిగాడు. పరదేశి తన తండ్రినని ఆకస్మికంగా రాజశేఖరుడు గుర్తించి, చోర యువకుడిని ఖైదీలో నుంచి విడుదల చేసిన రాజును నేనే అంటూ తన వేషం తొలగించాడు. సభలో వర్ణనాతీతమైన కోలాహలం చెలరేగింది. ధీరదత్తుడు తన కొడుకును ప్రేమతో కౌగిలించుకున్నాడు. మీ పాలనలో సామర్థ్యం తెలుసుకోవాలని నేను చోరుడుగా నటించాను. నన్ను బంధించినది మీరే అని తెలిసి కూడా మీ విచారణ, శిక్ష ఎలా ఉంటాయో తెలుసుకుందామని నేను బయటపడలేదు. మీరు ఎంత సమర్థతతో దేశాన్ని రక్షిస్తున్నారో గ్రహించాను. కానీ మధ్యలో పరదేశీ పాత్ర ఎలా వచ్చిందో నాకు అంతు పట్టడం లేదు అన్నాడు రాజశేఖరుడు. నీ సూక్ష్మ బుద్ధికి నేను చాలా సంతోషిస్తున్నాను. నీ శక్తి సామర్థ్యాలు పరీక్షించడానికి దొంగలు నీ మీద పడి దాడి చేసినట్టు నేనే నాటకం ఆడించాను. చోరయువకుడి విషయంలో నీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడడానికి పరదేశిగా వచ్చి నిన్ను అలా కోరాను. పరదేశిని నేనేనని నువ్వు ఎలా గ్రహించలేదో నేను కూడా ఆ చోరయువకుడు నీవేనని గ్రహించలేకపోయాను అన్నాడు ధీరదత్తుడు. తండ్రి కొడుకులు సమ ఉచ్చీలు, ఎవరికి ఎవరో తీసిపోరు అంటూ సభికులు చాలా ప్రశంసించారు. కథ సమాప్తం. రెండవ కథ, పరోపకారి చిన్నడు. రామాపురం ప్రజలకు రెండు భయాలు ఒకేసారి పట్టుకున్నాయి. ఒకటి దొంగల భయం, రెండవది దెయ్యాల భయం. ఒక పురాతన రాజభవనం ఊరికి ఒక పక్కగా ఉండేది. అందులో దెయ్యాలు చేరాయని ఊరి ప్రజలు చీకటి పడ్డాక తమ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళటానికి భయపడేవాళ్ళు. ఇది దొంగలకు చాలా అనుకూలంగా ఉండేది. ఈ రెండు పీడలతోనూ రామాపురం గ్రామం సతమతమవుతూ ఉండగా చిన్నడు అనేవాడు తన కుక్కతో సహా ఆ ఊరు వచ్చాడు. వాడికి సొంత మనిషి కానీ సొంత ఊరు కానీ ఏ గ్రామం లేదు. వాడికి నాన్నవారు ఎవ్వరూ లేరు. వాళ్ళు ఊళ్ళ వెంట తిరుగుతూ ఆపదలో ఉన్నవారిని తన శక్తి కొద్దీ ఆదుకుంటూ ఉండేవాడు. రామాపురం ప్రజలు పిరికివారైపోయి మానసికంగానూ ఆర్థికంగానూ బాధపడుతున్నారు అని తెలియగానే వాడికి ఆ ఊరు వదిలిపెట్టి పోబుద్ధి కాలేదు. వాడు ఆ దయ్యాల వెంటనే మకాం పెట్టి ఇల్లంతా పరిశీలించాడు. ఇల్లు చాలా పురాతనమైన తప్పిస్తే వాణ్ణి కానీ వాడి కుక్కను కానీ ఏ దయ్యమో బాధించలేదు. ప్రజలలో దయ్యాల భయానికి దొంగల విజృంభణకు ఏదో సంబంధం ఉన్నదేమోనని వాడికి అనిపించింది. అందుచేత ఆ రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించాలని చిన్నడికి తోచింది. మర్నాడు చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తాను దొంగల బెడద పోగొట్టుతానని తాను చెప్పినట్టు చాటింపు వేయించమని అన్నాడు. అదేమంటే చీకటి పడినాక ఎవరూ బయటికి రాకూడదని, గ్రామం అంతా తాను గస్తీ తిరిగి బయట కనిపించిన వాడిలా దొంగగా అనుమానించి పట్టుకుంటానని వాడు గ్రామాధికారితో చెప్పాడు. ఆ ప్రకారమే చిన్నడు తెల్లవారులు తన కుక్కతో సహా ఊరంతా గస్తీ తిరిగి వీధిలో దొరికిన ప్రతి వాణ్ణి తీసుకుపోయి దెయ్యాల భవనంలో బంధించి తెల్లవారుగానే విడిచిపెడుతూ వచ్చాడు. ఇలా రోజు ఇద్దరో ముగ్గురో ఒక రాత్రి కాలమంతా దెయ్యాల భవనంలో గడుపుతూ వచ్చారు. చిన్నడి ఈ ప్రయత్నం వల్ల గ్రామానికి రెండు విధాలుగా మేలు జరిగింది. వాడు తెల్లవారులు గస్తీ తిరగడం చేత దొంగల ఆట కట్టయింది. గ్రామస్తులు చాలామంది దెయ్యాల భవనంలో దెయ్యాలు లేవని, ఉన్నా అవి ఎవరి జోలికి రావని తెలుసుకున్నారు. అయితే చిన్నడు అడ్డమైన వాళ్లను దొంగల కింద జమ కట్టి పట్టుకుంటున్నాడని కొందరు గ్రామాధికారి ఫిర్యాదు చేశారు. గ్రామాధికారి అడిగితే చిన్నడు, అవును, ఊళ్ళో వాళ్ళకు దెయ్యాల భయం లేకుండా చేస్తున్నాను, దెయ్యాల భయం పోతే కానీ దొంగల భయం పోదు అన్నాడు. గ్రామాధికారి చిన్నడి యుక్తిని మెచ్చుకొని అర్థం చేసుకుని ఊళ్ళో దొంగతనాలను అరికట్టినందుకు బహిరంగంగా సత్కరించాడు. ఇది జరిగిన తర్వాత ఒక రాత్రి దెయ్యాల భవనంలో చిన్నాడిని కలుసుకునేటందుకు ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి, బాబు, నువ్వు ఊరికి కన్నపు దొంగల భయం లేకుండా చేశావుట, ఘరానా దొంగలు ఏమి చేయలేవా అని అడిగారు. ఎవరా ఘరానా దొంగలు అని చిన్నాడు అడిగితే వాళ్ళు తమ తండ్రి గురించి చెప్పారు. వాళ్ళ తండ్రి పేరు గోపన్న. ఆయన బతికుండగా కరణం వద్ద 4,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు.
పత్రం రాసి ఇచ్చాడు కరణానికి. తర్వాత బాకీ తీర్చాడు, కానీ కరణం ఆ పత్రాన్ని తిరిగి ఇవ్వలేదు. తర్వాత కొద్ది కాలానికి గోపన్న చనిపోతూ తన కొడుకులతో కరణం గారి వద్ద నుంచి పత్రం తిరిగి తీసుకోమని చెప్పాడు. గోపన్న కొడుకులు కరణం వద్దకు వెళ్ళి పత్రం సంగతి అడిగితే కరణం పత్రాన్ని తిరిగి ఇయ్యకపోగా దాని ఆధారంతో గోపన్న ఇల్లు ఆక్రమించుకుని అందులోనే ఉంటున్నాడు. గోపన్న కొడుకులకు నిలవ నీడు లేకుండా పోయింది. మీరు చెప్పింది నిజమో కాదో తెలుసుకుని కరణం గారి సంగతి చూస్తాను, మీరు వెళ్ళండి అని చిన్నడు వాళ్ళని పంపేసి ఆ రాత్రి గస్తీ తిరిగేటప్పుడు కరణం గారు ఉన్న ఇంటి గోడకు కన్నం పెట్టి వదిలేశాడు. మర్నాడు ఉదయం చిన్నాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఒకసారి కరణం గారిని పిలిపించండి అన్నాడు. కరణం వస్తూనే చిన్నడిని చూసి, ఏం బాబు, నువ్వు ఊరికి దొంగల బాధ లేకుండా చేశావని చెప్పుకుంటున్నారు కదా, రాత్రి మా ఇంటి గోడకు ఎవరో కన్నం వేశారు అన్నాడు. అది మనుషుల పని అయి ఉండదు కరణం గారు, దెయ్యాల పని అయి ఉంటుంది అన్నాడు చిన్నడు. దెయ్యాల పనా, నీకెలా తెలుసు అన్నాడు కరణం గారు. నేను దెయ్యాల కొంపలోనే కదండి అన్నాడు చిన్నడు నవ్వుతూ. అవును గాని ఆ దెయ్యాలు నేనేమి చేయటం లేదా అని కరణం గారు అడిగాడు. వాటికి అపకారం చేస్తేనే అవి ఏమన్నా చేస్తాయి, నేను వాటికి ఏం అపకారం చేశాను అన్నట్టు గోపన్న అన్న దెయ్యం ఒకటి వచ్చి రోజు నాతో ఎవరో ద్రోహం చేశారు ఈ గ్రామంలో అంటుంది. అది మిమ్మల్ని ఒక రాత్రి దెయ్యాల ఇంటికి రమ్మని చెప్పమన్నదండి అన్నాడు చిన్నడు. కరణం ముఖం పాలిపోయింది. అతను వణకసాగాడు. దెయ్యాలు చాలా మంచివి సుమండి, ఈవేళ రాత్రి మీరు నాతో రండి, మీతో గోపన్న ఏం మాట్లాడతాడో వినాలి నాకుంది అన్నాడు చిన్నడు మళ్ళీ. అవును కరణం గారు, దెయ్యాలతో మాట్లాడే అవకాశం పోగొట్టుకోకండి అన్నాడు గ్రామాధికారి. అమ్మో, నన్ను గోపన్న చంపేశాడు, వాడే మా ఇంటికి అన్నం వేసి ఉంటాడు అన్నాడు కరణం. వాడికి మీ మీదెందుకు కోపం అని గ్రామాధికారి అడిగాడు. వాడు నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చాడు, కానీ వాడు రాసిచ్చిన పత్రం నేను వాడికి ఇవ్వలేదు. ఇచ్చేలోపుగా వాడు చచ్చిపోయాడు. దురాశతో ఆ పత్రం చూపి వాడి ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. వాడి పిల్లలకు దిక్కు లేకుండా చేశాను, వాడు నా మీద పగబట్టినట్టున్నాడు అన్నాడు కరణం వణికిపోతూ. అదా సంగతి. అయితే ఆ ఇల్లు వాడి పిల్లలకు తిరిగి ఇచ్చేసి పరిహారం కింద ఒక 1000 రూపాయలు పిల్లలకు ఇచ్చుకోండి, మీ జోలికి రావద్దని గోపన్నది అని నేను చెప్తాను అన్నాడు చిన్నడు. కరణం గోపన్న పత్రాన్ని గ్రామాధికారికి ఇచ్చి గోపన్న ఇంటిని అతని పిల్లల పరం చేసి వాళ్లకు 1000 రూపాయల పరిహారం ఇచ్చాడు. ఇది జరిగిన మర్నాడే చిన్నడు తన కుక్కతో సహా రామాపురం వదిలి సంచారం మీద మళ్ళీ వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. 3వ కథ ముగ్గురు వధువులు. మాయాపూర్ సంస్థానం చుట్టూ మరి 3 సంస్థానాలు ఉన్నాయి. అవి రత్నగఢ్, కుబేర్పురం, సింహభూమ్. ఈ 3 సంస్థానాల ప్రభువులకు మగసంతు లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కూతురు ఉన్నది. వారి పేర్లు నందిని, లతిక, స్వప్న. ముగ్గురు వివాహయోగ్యమైన వయసులో ఉన్నారు. మాయాపూర్ రాజైన దేవశీష్కు కళ్యాణ్ ఒక్కడే కొడుకు. అతను బలపరాక్రమాలు కలిగిన యువకుడు. అందుచేత పరిసర సంస్థానాల పాలకులు అతన్ని అల్లుడిని చేసుకోవాలని అనుకునేవారు. వాళ్ళు కబురు పంపారు. దేవాశీష్ సంకటంలో పడ్డాడు. ఇతను తన పొరుగు రాజ్యాల వారికి వ్యతిరేకంగా పోలేడు. వారు ముగ్గురు తనకన్నా బలవంతులే. కోపం వస్తే తనను చిత్తుగా ఓడించేయగలరు. రత్నగఢ్ సమస్య ప్రత్యేకంగా క్లిష్టమైనది. మాయాపూర్కు ఆవిపోట లాంటి వర్తక మార్గం రత్నగఢ్ గుండా పోతుంది. అందుచేత రత్నగఢ్తో శత్రుత్వం అంటే మాయాపూర్కు ఆత్మహత్య లాంటిది. అది అలా ఉంచి అందరు రాజకుమార్తెలు సుందరులే అయినా రత్నగఢ్కు రాజకుమార్తె ముగ్గురిలోకి అందగత్తె. రాజకుమారుడు కళ్యాణ్కు ఆమె అంటే చాలా ఇష్టం. అతడు లోగడ 1-2 సార్లు ఆమెను కలుసుకోవడం తటస్థించింది. నందినికి కూడా అతనంటే ప్రత్యేక ఆకర్షణ ఉన్నది. ముగ్గురు రాజుల దూతలో వెళ్ళిపోయాక దేవాశీష్ తన కొడుకుతో రహస్య సమాలోచన జరిపి, మనకు వచ్చిన సమస్య ఎంత క్లిష్టమైనదో నీకు తెలిసే ఉంటుంది. దీనికి ఒకటే పరిష్కారం ఉన్నది, ముగ్గురు రాజకుమార్తెలను ఒకేసారి పెళ్లాడటం అన్నాడు. అందుకు ఆ రాజులు ఒప్పుకుంటారని నేను అనుకోను అన్నాడు కళ్యాణ్. అయితే ఏమిటి చేయటం అని తండ్రి అడిగాడు. మన నిర్ణయం తెలపడానికి కొంత వ్యవధి కోరండి, ఈ లోపల ఏదో ఒక మార్గం చూద్దాం అన్నాడు కళ్యాణ్. ఆస్థాన ఐంద్రజాలికుడు రాజకుమారుడికి అప్తమిత్రుడు. కళ్యాణ్ చూసి, ఏ మిత్రమా, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. అతనికి సంగతి అంతా చెప్పి తనకు నందిని మీద మనసు ఉన్న సంగతి కూడా చెప్పాడు కళ్యాణ్. అదా సంగతి, ఒక్క దెబ్బకు 2 పిట్టలు కొట్టాలనా నీ ఉద్దేశం? నీకు రత్నగఢ్ రాజు సఖ్యమో నందినితో పరిణయమో కావాలి, మిగిలిన రాజులతో విరోధం రాకూడదు. అవునా అన్నాడు సోమనాథుడు నవ్వుతూ. నీ ఇంద్రజాలం ఏమన్నా ఇందుకోసం పనికొస్తుందా అని కళ్యాణ్ అతన్ని అడిగాడు. తెలివితేటలు ఉపజ్ఞ ఉండాలే కానీ ఇంద్రజాలం పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. ఇంతకు నీకు నందినితో పరిచయం ఉన్నదా
అని సోమనాథుడు అడిగాడు. అంత గాఢమైన పరిచయం లేదు కానీ కావాలంటే ఆమెను సంప్రదించగలను అన్నాడు కళ్యాణ్. అవసరమైతే మన పథకం పారగలందుకు నువ్వు చెప్పినట్టు చేస్తుందా అని సోమనాథుడు అడిగాడు. నన్ను పెళ్ళాడగలందుకు ఆమె ఏం చేయమన్నా చేస్తుందని అనుకుంటున్నాను అన్నాడు కళ్యాణ్. అలా అయితే నీ సమస్య పరిష్కరించగలను అన్నాడు సోమనాథుడు ధైర్యంగా. మర్నాడు కళ్యాణ్ తన తండ్రిని కలుసుకుని, మనలాగే ముగ్గురు రాజులు విధి నిర్ణయంలో విశ్వాసం గలవాళ్లే గనక నాకు వధువును నిర్ణయించడానికి పూజలు కొంత తతంగము ఏర్పాటు చేద్దాం. అందుకు గాను కుంకుమ పరీక్ష ఒకటి ఉన్నది. మీరు ముగ్గురు రాజులను అలాంటి పరీక్షకు ఒప్పుకునేలా చేయండి అన్నాడు. అతను తన తండ్రికి పథకమంతా చెప్పేశాడు. రాజు చిరునవ్వు నవ్వి తన పట్టపటేనుగు మీద సపరివారంగా వెళ్ళి ముగ్గురు రాజులను కలుసుకున్నాడు. ఏర్పాటు ప్రకారం ముగ్గురు రాజులు తమ కుమార్తెలను, బంధుమిత్ర పరివారాన్ని, పురోహితులను వెంటబెట్టుకుని మాయాపూర్లోని పెద్ద దేవాలయం ఆవరణకు వేయించేశారు. ఆ ఆలయం చక్కగా అలంకరించబడి ఉన్నది. కళ్యాణ్ పెళ్లి కొడుకు వేషంలో ఉన్నాడు. ముగ్గురు రాజకుమార్తెలు పెళ్లి కూతుర్ల వేషాలలో ఉన్నారు. నందిని, లతిక, స్వప్న ఒక పక్కగా నిలబడితే కళ్యాణ్ రెండో పక్క నిలబడి ఉన్నాడు. గుడి అర్చకుడు దేవుడి పూజ పూర్తి చేసి ఒక ఇత్తడి పళ్ళెంలో నూనె కలిపిన కుంకుమ బొట్టు పెట్టుకుని బయటికి వచ్చాడు. ఆయన ముగ్గురు రాజకుమార్తెల అరచేతులు శుభ్రమైన గుడ్డతో తుడిచి గుప్పిళ్ళు గట్టిగా పట్టుకోమన్నాడు. ఆ తర్వాత ఆయన కళ్యాణ్ అరచేయి తుడిచి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి, ఈ ముగ్గురు కన్యలలో ఎవరు రాజకుమారుడి చేయి భార్య కావాలని రాసిపెట్టి ఉన్నదో ఆ కన్య చేతికి ఈ కుంకుమ గుర్తు మారుతుంది అంటూ కళ్యాణ్ చేతికి ఉన్న కుంకాన్ని తుడిపేశాడు. తర్వాత ఆయన రాజకుమార్తెల కేసి తిరిగి, తల్లులారా, మీరు మీ గుప్పెళ్ళు తెరిచి చూడండి అన్నాడు. లతిక, స్వప్న అరచేతులు శుభ్రంగా ఉన్నాయి, కానీ నందిని అరచేతులు మాత్రమే కుంకుమ గుర్తు ఉన్నది. ముగ్గురు రాజులు ముందుకు వచ్చి నందిని, కళ్యాణ్ను ఆశీర్వదించారు. లతిక, స్వప్న తమ ఆశాభంగాన్ని సహించి తమ తల్లిదండ్రులతో పాటు వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. నందిని అరచేతులోకి కుంకుమ మరక ఎలా వచ్చింది? ఆమె తన మధ్యవేలి గోరు మీద కుంకుమ పోసుకున్నది. అన్ని వేళకు గోరింటాకు పెట్టుకుని ఉండటం వల్ల రంగులో రంగు కలిసిపోయి చూసేవాళ్లకు తెలియరాలేదు. చెయ్యి ముడుచుకున్నప్పుడు ఆ గోరును తన అరచేతిలోకి నొక్కింది. అప్పుడు కుంకుమ మరక అరచేతిని అంటింది. ఈ పనిని ఆమె చేత చేయించినవాడు కళ్యాణ్. కథ సమాప్తం. 4వ కథ మాట నేర్పు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలోకి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదు. దయచేసి అవి చేయండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కథలోకి వెళ్దామా? మాట నేర్పు. కిళ్ళంగేరి అనే దేశంలో రామశాస్త్రి అనే జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ఆస్థాన జ్యోతిష్కుడు కావాలనే కోరిక కలిగింది. ఒకరోజు అతను రాజుగారి వద్దకు వెళ్ళి తన కోరికను తెలిపాడు. అయితే రాజుకు జ్యోతిష్యంలో అంతగా నమ్మకం లేదు. ఇలాంటి జ్యోతిష్కులమని ఉద్యోగం కోరుతూ వచ్చిన వారిని ఆయన, నేను మీకు ఉద్యోగం ఇవ్వదలిచానా లేదా చెప్పండి అని అడిగేవాడు. ఏదలిచారు అని వాళ్ళు అంటే, తప్పు, నేను ఉద్యోగం ఇవ్వదలచలేదు, వెళ్ళండి అనేవాడు. ఇవ్వదలచలేదు అనే ఎవరైనా అంటే అది తమ జ్యోతిషానికి అవమానం గనక ఆ మాట ఎవరు అనేవారు కాదు. కానీ మాటకారి అయిన రామశాస్త్రి మటుకు, మీరు నాకు ఉద్యోగం ఇవ్వదలచలేదు అన్నాడు. మీ మాట అబద్ధమైంది, నేను మీకు ఉద్యోగం ఇయ్యదలిచాను, కానీ మీ జ్యోతిష్యం అబద్ధమైంది గనక వెళ్ళిరండి అన్నాడు రాజు. నా జ్యోతిష్యం అబద్ధం కాలేదే, మీరు నాకు ఉద్యోగం ఇవ్వటం లేదు కదా. నా జ్యోతిష్యం నిజంగా అబద్ధం చేయాలంటే నాకు ఉద్యోగం ఇవ్వండి, లేదు జ్యోతిష్యం మాట అటుంచి నాకు ఉద్యోగం ఇయ్యదలిచారు కనుక ఇవ్వండి అన్నాడు రామశాస్త్రి. కథ సమాప్తం.